పోడ్కాస్ట్లను ఎలా ఉంటాయంటే కంటెంట్ వస్తుంది అన్నట్టు మీరు ఆలోచిస్తారు కానీ మీకు ప్రాబ్లం ఉందని మాకు తెలియలేదు. ఏంటి ఈ ప్లేస్ అంతా నాకు ఇంజూరీ అయింది కదా అంటే మీరు ఆ తర్వాత కూడా ఇక్కడ కూర్చునే సీన్లు ఏం లేవు. సో శంకర్ వరప్రసాద్ గారు త్రూఅవుట్ చిరంజీవి గారు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మాక్సిమం హర్ష గారు ఉన్నారు. మొన్న రీసెంట్ గా నేను విన్నాను మీ లెగ్ ఇంజురీ అయింది బట్ అలానే మీరు షూట్ చేశారని. కానీ 40% షూటింగ్ అయిన తర్వాత పట్మని యాంకిల్ ఇరిగిపోయింది. నన్ను వెనక పెట్టేసి నాకున్న డైలాగులు తగ్గించడం. చిరంజీవి గారితో పాటు చేయడం త్రూఅవుట్ ఎలా జరిగింది సార్ జర్నీ? స్టాలిన్ మూవీ ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఆయనతో. ఆ సినిమా చేసి నాకు లైఫ్ లో మళ్ళీ ఆయనతో ఆర్ నారాయణ మూర్తి గారు ఒకసారి అంటారు స్టేజ్ మీద, నాగేశ్వరరావు గారికి చెప్పుకోవడానికి సినిమాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారికి చెప్పుకోవడానికి సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారు వయసు అయిపోయి పెద్దోడు అయిపోయిందని చెప్పుకోవడానికి ఒక సినిమా లేదండి. ఈయనకి పెద్ద అన్ని తెలుసా? మిమ్మల్ని డైరెక్ట్ గా రాజమౌళి గారే ఆఫర్ కోసం సజెస్ట్ చేశారని చెప్పి విన్నాను. ఎంతవరకు ఇది కరెక్ట్? నాకు పెద్ద ఛాలెంజ్ వచ్చింది అక్కడ. సో ఇది చేద్దాం వచ్చేద్దాం ఆ చించి లాస్ట్ కి సార్ పౌర్ణమి సినిమాలో ఆ సున్నుండలు తీసుకొని తినేస్తా ఉంటారు, మీకు గుర్తుందా? ఆ మూవీ గురించి చెప్పండి. ఆ మూవీ గురించి చెప్పను కానీ మీ గురించి ఒకటి చెప్తా. మీకు సున్నుండలు అంటే చాలా ఇష్టం. సున్నుండలు అలాగే తింటా. దానికోసం సెపరేట్ ట్రైనింగ్ తీసుకున్నాను. యాక్చువల్గా సున్నుండలు ఒకే నిమిషంలో నేను 60 తినగలను తెలుసా? ఇలాంటి ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి. కానీ మీరు అనుకుంటారంటే భోజనాలు తెప్పించింది బ్రేక్ఫాస్ట్ కూడా. ఎందుకు సార్ భోజనం 40 minutes అని మొదలుపెట్టి సక్సెస్ అంటే మీరేం చెప్తారు సార్? మీరు ఫీల్ అయ్యేదే సక్సెస్. ఎందుకంటే ఈరోజు హర్ష అద్భుతంగా చేసాడు. హర్ష గారు రైటర్ గా, యాక్టర్ గా మంచి అందరికి చాలా బాగా దగ్గర అయ్యారు. బట్ డైరెక్టర్ గా ఎందుకు అంత సక్సెస్ కాలేదు అంటే ఏం చెప్తారు? సినిమా కోసం తన్ని తాను మర్చిపోయేలా పనిచేసే ఏ టెక్నీషియన్ కూడా బట్ ఇంత ఫిలాసఫీ మాట్లాడే హర్ష గారు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఐఎమ్ సారీ టు సే దట్ మాట్లాడేటప్పుడు టు ది పాయింట్ మాట్లాడాలంతే. వింటున్నారు కదా అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడేసి